తల్లి ప్రత్యక్ష దైవం, తల్లిదండ్రులను మరవద్దు. బ్రహ్మానందచారి. నంద్యాల జిల్లా వనగానపల్లె మండలం పాలకూరు గ్రామంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి తల్లి యొక్క విశిష్టత జేకే రత్నమ్మ గారి ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని శాంతి యజ్ఞం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సోమవారం శ్రీ జేకే రత్నమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సదస్సు ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ తల్లి ప్రత్యక్ష దైవమని, తమ తల్లిదండ్రులను మరవద్దు అని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించాలని, తల్లిదండ్రులకు సేవలు చేయాలని మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని వివరించారు. అనంతరం శాంతి హోమం, వివిధ రకాలైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అమ్మగారు జేకే రత్నమ్మ ప్రథమ వర్ధంతికి వచ్చిన బంధువులు, విశ్వబ్రాహ్మణులు మరియు దాయాదులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి. వాస్తవంగా వచ్చేసి మా అమ్మగారు వాస్తవంగా మా ఇంటికి దేవత. అలాంటి అమ్మగారు పోయి సంవత్సర కాలం కావడం చాలా బాధాకరం. కాలాన్ని ఎన్నికి తిప్పే అవకాశం ఉంటే మళ్ళీ మా అమ్మ కావాలని కోరుకునేవాడిని. అలాగే ప్రతి ఒక్కరు కూడా వృద్ధులను, తల్లిదండ్రులను కూడా ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరడం జరిగింది. అలాగే రేపు భవిష్యత్ తరంలో కూడా మీ పిల్లలు మిమ్మల్ని అన్ని చూస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలని, మీ తల్లిదండ్రులే మీకు ప్రత్యక్ష దైవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలియజేసిన మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత వందనాలతో. అగ్ని ప్రతిష్టాపన ముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు. మహాదేవతాభ్యో నమో నమః. నమస్కారం. తల్లి యొక్క విశేషత గురించి తెలియజేయండి. అట్లనే మీ అమ్మ రత్నమ్మ జేకే రత్నమ్మ గారి గురించి తెలియజేయండి. జేకే బ్రహ్మానందచారి గారు. చాలా సంతోషం సుధాకర్ గౌడు, చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. వాస్తవంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా తమ మాతృమూర్తి దేవతతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలా. అలాగే మా అమ్మాయిన జేకే రత్నమ్మ గారు మాకు ఇంటి దేవతగా అనేక రకాలుగా చేయుతనిస్తూ నాకే కాకుండా మా బంధుప్రీతి బాగా కలిగి ప్రతి ఒక్కరికి కూడా ఆమె చేతనైన సహాయం చేయడం జరిగింది. అలాగే ఎదటి వ్యక్తికి మంచి సలహాలు ఇవ్వడం అయితేమి, మంచి ధైర్యాన్ని నింపడం అయితేమి దీంట్లో మా అమ్మగారు దిట్ట అని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కూడా తెలియజేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమించాలని, వారికి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని చెప్పి తెలియజేస్తూ, మా అమ్మగారు ఒక సంవత్సరం, ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం అవుతుంది మరణించి. ఆమె లేని లోటు మాకు ఎల్లవేళలా కనబరుస్తుంది. కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం ఉంటే మా అమ్మ మళ్ళీ రావాలని కోరుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలని బ్రహ్మానందచారి కోరడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో బ్రహ్మానందచారి గారు ఈ మధ్యకాలంలో అనాథ వృద్ధుల ఆశ్రమాలు పెరిగిపోతున్నాయి. వీటిపైన ఏం ఆలోచన? చాలా మంచి క్వశ్చన్ అడిగినావు శ్రీరాములు. వాస్తవం వచ్చేసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం కావడంతో తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు కరువైతుంది. రేపు పొద్దున వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలా. ఎందుకనంటే మీకు పుట్టబోయే పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తుంటారు. ఈ విషయాన్ని మీరు ఎట్లా తల్లిదండ్రులను చూసుకుంటారో మిమ్మల్ని కూడా ఆ రకంగానే చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు చేతనైనంత వరకు సేవ చేయాలని, వారికి మీరు ఇచ్చే అనుభూతి చాలా గొప్పదని చెప్పి మీ బ్రహ్మానందచారి తెలియజేస్తూ, ఇంత మంచి క్వశ్చన్ అడిగిన సుధాకర్ గౌడుకు, శ్రీరాములకు ఇద్దరికి వీడియో చేసిన శివకు కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత వందనాలు. ధన్యవాదాలు.